जय श्री सेकंड जय श्रीमान कलेक्टर साहब को, सुंदर किसी साहब को, पीयूष साहब को, स्काउट्स एंड गाइड्स आपको हृदयपूर्वक स्वागत करता है। मनी सैल्यूट जय सैल्यूट మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేశాం సార్. వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్స్ టాబ్లెట్స్ అవి కూడా బాబు మైక్ చెప్పినప్పుడు భారత్ సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి తొలగించుకుంటాము. ఎంతో గర్వంతో మన దేశ వారసత్వ సంపదను కాపాడుకుంటాము. దేశంలోని ఐక్యతా భావాలను బలోపేతం చేసి దేశ రక్షణకు వాళ్ళు వచ్చి పాల్గొన్నారు. అన్ని స్టాల్స్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇందాక ఈ కార్యక్రమాలకి మొదలైనప్పుడు మీరు గౌరవనీయులు ప్రధాని గారి యొక్క సందేశాన్ని కూడా విన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నాము. ప్రతిజ్ఞ అంటే 2047 సంవత్సరానికి మన భారతదేశాన్ని వికసిత్గా అందించాలంటే మనం అందరూ కూడా భాగస్వామ్యంగా కొన్ని నిర్వహిస్తున్న అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే మన దేశంలో ఒక వికసిత్ ఉండాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు 140 కోట్ల మంది ఏదైతే జనాభా ఉంది, 30 కోట్ల పైన కుటుంబాలు ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ప్రగతికి వికసితుంటే మంచి పడుతుంటే వారు వికాసంలో మార్గంలో ఉన్నట్టయితే మన దేశానికి కూడా विकास చేయడానికి అవకాశం ఉంటుంది. पहले भी जुड़ा रहा हूँ। जल शक्ति अभियान के अंतर्गत मैंने इस ज़िले में बहुत सारे गांवों की यात्राएं की है और वीराबल्ली गांव में विशेषकर अब मैं आया हूँ और यहाँ पे उपस्थित जनसमूह को देखकर वाकई में ऐसा लग रहा है कि यहाँ के लोगों में इस विकसित भारत संकल्प यात्रा को लेकर एक उत्साह की भावना है और मेरा यही अनुरोध है कि आप ये सब उत्साह बनाए। श्री पीयूष कुमार गारू IAS अडिशनल सेक्रेटरी डिपार्टमेंट ऑफ कॉमर्स गवर्नमेंट ऑफ इंडिया गारी प्रकाश किंची गारू 43 లక్షల మందికి పైగా పౌరులకు
జన్ ధన్ యోజన ద్వారా ఈ బ్యాంకింగ్ సౌకర్యాలు లభిస్తున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్ లో 1 కోటి మందికి పైగా జీవన్ జ్యోతి బీమా లబ్ధిదారులు, 2 కోట్ల మందికి పైగా సురక్ష బీమా లబ్ధిదారులు, ఇంకా 29 లక్షల మందికి పైగా అటల్ పెన్షన్ లబ్ధిదారులు ఉపశమనాన్ని పొందుతున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి గ్రామీణ భూముల అధికారిక రికార్డు తయారు చేయబడుతోంది. పొలాలను ప్రామాణీకరించి నానో ఎరువుల ద్వారా నూతన అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఇక్కడి విశ్వకర్మ సోదర సోదరీమణులు విశ్వకర్మ యోజన ద్వారా తమ హస్తకళా నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు. నేడు సికిల్సెల్ నిర్మూలన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లోని షెడ్యూల్ తెగల వారిని ఆరోగ్యంగా ఉంచుతోంది. ఇంకా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి రథం కర్తవ్య పథంలో వేగంగా ముందుకు పరిగెడుతున్నది. तिरंगा झंडा फहरेगा, विश्व एक विकसित भारत का गुणगान करता होगा। भारत का सपना में मैं अब नागरिक में वाला हूँ। మండల స్పెషల్ ఆఫీసర్ గారిని, తహసీల్దార్ వీరపల్లి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీ పీయూష్ కుమార్ గారికి మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా సన్మానము మరియు మెమెంటో ప్రదానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చేయడం జరుగుతుంది సార్. ఇది అన్నమయ్య జిల్లా సార్, కాబట్టి అన్నమయ్య స్టాచ్యూని ప్రజెంట్ చేయడం జరుగుతుంది సార్ జిల్లా గుర్తుగా. థ్యాంక్ యూ వెరీ మచ్.